హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసు సంవత్సరం 2025 ఈ సంవత్సరం ఉగాదికి మా ఇంట్లో ఇలా మామిడి తోరణాలు వేస్తున్నాం. నెక్స్ట్ ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నాం. ఈరోజు మేము ప్రతిసారి నేనే చేసేవాడిని, కానీ ఈసారి మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు నాకు. మాకి బెల్లంని కొద్దిగా దంచుతున్నాడు మెత్తగా. నేను పచ్చడిలోకి చింతపండు గుజ్జు తీస్తున్నాను. ఈ పచ్చడిలోకి 1 kg బెల్లం, 1/2 kg చింతపండు తీసుకున్నా. పచ్చడి కోసం తెచ్చిన కుండ ఇది. చూడండి, ఆ చింతపండుని బాగా నానబెట్టుకొని బాగా గుజ్జు తీసి బాగా కలుపుతూ తీసుకోవాలి రసాన్ని. ఎంత బాగా రసం తీస్తే అంత మంచిగా అవుతుంది. మెత్తగా దంచుకున్న బెల్లంని ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. అది బెల్లం అంతా కరిగేదాకా. చూడండి, అట్లా కొద్దిగా బెల్లాన్ని మనం దంచి వేస్తున్నాం కాబట్టి త్వరగా కరుగుతుంది. చిన్న మా పిల్లలు కూడా చక్కగా పంచగట్టుకున్నారు అందరూ. ఈ ఉగాదికి ఈ పచ్చడి చాలా ఫేమస్. తెలంగాణలో అయితే కుండలో చేసుకుంటాం. కొన్ని ప్రాంతాలలో పచ్చడి అంటే చట్నీలా చేసుకుంటారు అన్నమాట గట్టిగా. కానీ మన దగ్గర తెలంగాణలో మాత్రం కుండలో ఇట్లా లిక్విడ్గా ఎక్కువ లిక్విడ్ ఉండేలా చేస్తాం మనం. చింతపండు ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేసి, దాని గుజ్జంతా తీసేసి ఓన్లీ దాంట్లో వచ్చే రసం మాత్రమే యూజ్ చేస్తాం మనం పచ్చడికి. అదంతా తీసేయాలి. అట్లా ఆ రసాన్ని కూడా కుండలో వేసుకోవాలి. పల్ప్స్ రాకుండా చూసుకోవాలి. కొద్దిగా చింతపండు పల్ప్ కొద్దిగా ఎక్కువ అయితే నేను తీసి మళ్ళీ గిన్నెలోకి తీస్తున్నాను. 2 మిక్స్ చేసి ఆ బెల్లం వాటర్ ప్లస్ చింతపండు పులుసు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయాలి ఆ రెండింటిని. చూడండి, మనం పచ్చడిలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవన్నీ: సోంపు, ఉప్పు, మామిడికాయ తురుము, డ్రై ఫ్రూట్స్, పప్పు, కొద్దిగా గసాలు, కొబ్బరి తురుము, వేప పువ్వు, పాము, ఇవన్నీ కూడా మనం పచ్చడిలో వేస్తామన్నమాట. షడ్రుచులు అంటాం కదా. తీపి, పులుపు, వగరు, చేదు అన్నీ కలుపుకొని మనం పచ్చడి తయారు చేస్తామన్నమాట. నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తామన్నమాట ఈ పచ్చడితో. చూడండి, మన జీవితంలో కూడా అలానే జరుగుతూ ఉంటాయి కదా. ఒకరోజు బాధ, సుఖం, ఒకరోజు మంచి చెడులు అన్నీ కూడా. అలాగే ఈ పచ్చడిలో కూడా షడ్రుచులు ఉంటాయి అన్నమాట. అన్ని రుచులు కలిపి ఉంటాయి. అదే ఈ పచ్చడి స్పెషాలిటీ. చూడండి, అన్నీ ఆ విధంగా ఫస్ట్ బెల్లం ప్లస్ చింతపండు రసం 2 బాగా కలుపుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం ఆ పచ్చడి కుండలో వేయాలన్నమాట. చూడండి, అలా ఒక్కొక్కటిగా వేసి కూడా మంచిగా మళ్ళీ అన్నీ కలిపి కూడా మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని అలా కొంతసేపు వదిలేస్తే మన పచ్చడి రెడీ అయిపోయినట్టే అనమాట. చూడండి, ఆల్మోస్ట్ పచ్చడి రెడీ అయిపోయింది. తర్వాత ఏదైతే మనం కుండ ఉందో దాన్ని డెకరేట్ చేయాలి. బొట్టుతోటి బొట్లు పెట్టాలి దానికి. మాకైతే ఇట్లానే మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇలానే పెట్టేవాళ్ళు. అందుకే నేను కూడా అలాగే పెడుతున్నాను. కుండకట్లా పెట్టేవాళ్ళు మా దగ్గర కాబట్టి అలానే పెడుతున్నాం. అలా డెకరేట్ చేస్తున్నాం అన్నమాట. చెట్టుకి అట్లా గంధం బొట్లు పెట్టుకొని
ఈ పచ్చడిని మనం దేవుడిగా భావిస్తాం అన్నమాట, దేవుడి తీర్థంలా భావిస్తాం. ముట్లు పెట్టి అలా 2 అగరబత్తీలు పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టాం పచ్చడి కుండకి. సంవత్సరం అంతా మమ్మల్ని ఆరోగ్యాలతో ఉంచాలని పచ్చడికి దండం పెట్టుకుంటున్నాం. మనం ప్రతిదాన్ని దాంట్లో కూడా దైవాన్ని చూస్తాం. మనం ఈరోజు పచ్చడికు ఇయర్ స్టార్టింగ్ పచ్చడితో స్టార్టింగ్ కాబట్టి చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఎక్స్ట్రా ఉంటే పక్కన ఇంకో చెంబులో తీసామన్నమాట గిన్నెలో. ఫస్ట్ ముందుగా మనం పచ్చడి చేసిన తర్వాత ముందుగా ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేస్తాం ముందు. ఈ కొత్త సంవత్సరం ఉగాది మీకు మాకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఉగాది. మా ఇంట్లో అయితే మా కుటుంబం అందరం మేము పచ్చడి కంప్లీట్ చేసుకున్నాం, రెడీ చేసుకున్నాం. ఒకసారి చూపిస్తారండి. మా ఇంట్లో పచ్చడి రెడీ చేసినాం, మా పిల్లలు మా వారు అందరు కలిసి. నెక్స్ట్ అమ్మవారికి నైవేద్యం పోషమ్మ తల్లికి పోయి నైవేద్యం పెట్టి రావాలి. ఇంట్లో నైవేద్యం పెట్టేసినాం. తాగి చూడడమే. మీరు కూడా మీ ఇంట్లో పచ్చడి చేసుకున్నారా? అందరికీ మరొకసారి హ్యాపీ ఉగాది. దేవుడి దగ్గర పెట్టాం చూడండి. ఫస్ట్ దేవుడికి ఎక్కిస్తున్నాం పచ్చడ, ఇంట్లో దేవుడికి. ఇంట్లో కూడా రోజు మంచిగా పూజ చేసుకొని చూడండి మా దేవుని రూమ్ ఫ్రెండ్స్లో ఇది దేవుని రూమ్ అంటే బయట తులసి కోట దగ్గర కూడా పూజ చేశాం. చూడండి పచ్చడి చేసిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న పోషమ్మ గుడికి వెళ్ళి పచ్చడిని పోషమ్మ గుడిలో కూడా నైవేద్యంగా పెడుతున్నాం. మాకి పెడుతున్నారు చూడండి. పోషమ్మ గుడి దగ్గరలో ఏ గుడి ఉంటే ఆ గుడిలో పెడతామన్నమాట పచ్చడి. ముందు దేవుళ్ళందరికి పెట్టిన తర్వాతనే మేము తీసుకుంటాం పచ్చడిని. మా 2 పిల్లలు మేము వెళ్ళి గుడిలో అయితే పచ్చడి పెట్టేసాం దేవుడికి, పోషమ్మ తల్లికి. అక్కడ నుంచి ఆ రోజు స్పెషల్ ఏంటంటే స్వీట్సే కదా. మా అమ్మ పోలేలు చేస్తుంది. ఆ రోజు మా అమ్మ బాగా చేస్తుంది పోలేలు. స్వీట్స్ చేయడం స్టార్ట్ చేసింది మా అమ్మ చేయడం, వేడి పోలేలు. పోలేలు బాగా చేస్తుంది మా అమ్మ. చాలా మందికి రావు, కానీ మా ఇంట్లో అయితే చేస్తారన్నీ, ఆల్మోస్ట్ అన్నీ మా అమ్మనే చేస్తుంది పోలేలు.
దేవుడికి పెట్టాం పోలేలు. ఇంతకుముందు పచ్చడి కూడా పెట్టాం కదా, ఇప్పుడు పోలేలు అయిన తర్వాత పోలేలు కూడా. ఇదండి ఉగాది పండుగ మా ఇంట్లో. మీ అందరికీ కూడా మళ్ళొకసారి ఉగాది శుభాకాంక్షలు. మా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.